ఓం శ్రీ మాతృ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ సృష్టిలో ప్రతిదీ ఒక లయ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. మన జీవితంలో సంభవించే ప్రతి సంఘటన వెనుక ఒక ఖగోళ రహస్యం, ఒక దైవిక సంకల్పం దాగి ఉంటుంది. గ్రహాలు, నక్షత్రాలు కేవలం ఆకాశంలో మెరిసే చుక్కలు కావు. అవి మన విధిని నిర్దేశించే అదృశ్య శక్తులు. ఈ దివ్య రహస్యాన్ని అర్థం చేసుకున్న రాశి వారికి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. అర్థం చేసుకోలేని వారికి అదొక గందరగోళం. ముఖ్యంగా తులారాశి జాతకులైన మీ జీవితంలో ఒక అపూర్వమైన, ఊహించని మహా అద్భుతం జరగబోయే సమయం ఆసన్నమైంది. ఈరోజు మనం ఆ దివ్య రహస్యంలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని తెరవబోతున్నాం. ఇది కేవలం జ్యోతిష శాస్త్రం చెప్పే మాట కాదు. ఇది కాలచక్రంలో తులారాశి వారి కోసం ప్రత్యేకంగా వ్రాయబడిన ఒక సువర్ణ అధ్యాయం. మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తే కొన్ని క్షణాలు రాబోతున్నాయి. మీ అస్తిత్వాన్ని పునర్నిర్మించే అద్భుత గడియలు సమీపిస్తున్నాయి. అందుకే ఈ మాటలను అత్యంత శ్రద్ధగా వినండి. ఎవరికి చెప్పుకోలేని బాధలు. మహాసముద్రంలో మీరు మునిగిపోతున్నప్పుడు ఎక్కడి నుంచో ఒక చిన్న కాంతి కిరణం మనకు కనిపిస్తుంది. ఆ క్షణంలో మనసు ఒక్కసారిగా ప్రశాంతంగా, నిశ్చలంగా మారిపోతుంది. ఇది ఏంటి? ఈ అనుభూతి ఎక్కడిది? ఎవరిది? చల్లని స్పర్శ, మీ కన్నీలను తుడుస్తున్న అదృశ్య హస్తం ఎవరిది అని మీకు ఎన్నో ప్రశ్నలు తలెత్తి ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికే సమయం, ఆ దివ్యశక్తిని మీరు ప్రత్యక్షంగా అనుభూతి చెందే గడియలు వచ్చేసాయి. మీరు తులారాశి వారైతే ఈ సమయాన్ని ఒక సాధారణ కాలంగా కాకుండా అమూల్యమైన ఒక దైవ ఆహ్వానంగా భావించండి. మీరు చూడలేకపోతున్న ఒక దివ్యశక్తి మీతోనే ఉంది, మీ వెంటే నడుస్తోంది. మీరు పిలవకపోయినా ఆ దివ్యశక్తి మీ గడప తక్కబోతోంది. మీరు అడగకపోయినా మీకు వరాల వర్షం కురిపించబోతోంది. దీనికి ప్రధాన కారణం మీరు గత జన్మలో చేసుకున్న పుణ్యం. ఈ జన్మలో మీరు తెలియకుండానే చేసిన నిస్వార్థ సేవ, మీరు పలికిన సత్యవాకులు ఇవన్నీ కలిసి ఒక దైవ కవచంగా మారి మిమ్మల్ని కాపాడడానికి వస్తున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో మీరు అనుభవిస్తున్న అసాధారణమైన సంఘటనలు, యాదృచ్ఛికంగా అనిపించే అదృష్టాలు అన్నీ కూడా దేవత సంకేతాలుగా మారాయి. ఈ మాటలు వింటుండగానే మీ అంతరాత్మలో ఒక అనిర్వచనీయమైన శక్తి జాగృతమవుతున్నట్లు మీకు అనిపించవచ్చు. మీ రోమాలు నిక్కబొచ్చుకోవచ్చు. మీ కళల్లో తెలియకుండానే ఆనంద బాష్పాలు రావచ్చు. ఎందుకంటే ఇది కేవలం ఎవరో చెప్పిన కథ కాదు. ఇది మీ జీవితంలో జరగబోతున్న సత్యం, ప్రత్యక్షం కాబోతున్న అద్భుతం. ఆ తల్లి ఎవరో, ఆమె ఎందుకు వస్తున్నారు, 1000 కోట్ల మంది ప్రజలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోయే, మీ జీవితాన్ని మార్చబోయే దివ్య దేవత రహస్యం. అందుకే దయచేసి మీ పనులన్నింటినీ ఒక పక్కన పెట్టి, ఎటువంటి ఆటంకాలు లేని ఏకాంత ప్రదేశంలో ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి. మేము చెప్పబోయే ఈ మాటలను కేవలం మీ చెవులతో కాదు, మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మలోకి ఇంకిపోయేలా వినండి. ఎందుకంటే ఇలాంటి అదృష్టం, ఇలాంటి దైవ సందేశం మళ్ళీ మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితాన్ని మీరే మార్చుకోండి. కాబట్టి ఈ అత్యంత విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడే మీకు ఏం చెప్పాలనుకుంటున్నామో, మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పు సంభవించబోతుందో మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే, మీ జీవితానికి ఇది మేలు చేస్తుందని మీ అంతరాత్మ చెప్తుంటే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి. ఇది మాకు మరింత శక్తినిస్తుంది. మీలాంటి వారి కోసం మరిన్ని మంచి విషయాలను తీసుకురావడానికి మాకు స్ఫూర్తినిస్తుంది. అలాగే భక్తితో, పూర్తి విశ్వాసంతో జయ దుర్గా మాత అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆ తల్లి నామం పలకడమే ఒక పుణ్యం, వ్రాయడం ఒక యజ్ఞం లాంటిది. ఇక ఇప్పటి వరకు అయితే ఈ తులారాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. ఎన్నో అవమానాలను, వెన్నుపోట్లను ఎదుర్కొన్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాశుల్లోకి చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక పరంగా చాలా ఎక్కువ % నష్టపోయింది ఖచ్చితంగా ఈ తులారాశి వారి అని చెప్పచ్చు. మీరు పడినన్ని ఆర్థిక ఇబ్బందులు, మీరు అనుభవించినంత మానసిక వేదన బహుశా మరి రాశి వారు పడి ఉండరు. ఆ నష్టం నుంచి, ఆ గాయాల నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేకపోయారని కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. కొన్నిసార్లు అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చి గంటల తరబడి ఆలోచనలతో మంచం మీద దొల్లడం, భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయటపడతామో అనే భయంతో గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి లెక్కలేనన్ని సార్లు అనుభవించారు. ఈ మానసిక ఒత్తిడి మీ శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. తులారాశి వారికి గత కొంతకాలంగా లోపల ఏదో తెలియని అలజడి, ఒక రకమైన భారం, ఎవరితోనూ పంచుకోలేని వేదన మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తుందని నాకు తెలుసు.
మీ ముఖంలో చిరునవ్వు ఉన్న, మీ కళ్ళల్లో దాగి ఉన్న అలసట, మీ మనసులో రేగుతున్న తుఫాను నాకు అర్థమవుతోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంత మంచి మనస్తత్వం ఉన్న మాకు ఎందుకు ఈ కష్టాలు? మేము ఎవరికీ ద్రోహం చేయలేదే, అయినా మాకెందుకు ఇంత మోసం జరుగుతోంది అని మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఈరోజు మనం మీ గురించి, మీ అద్భుతమైన లక్షణాల గురించి, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మీ కఠినమైన పరీక్షల వెనుక ఉన్న కారణాల గురించి మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడుకుందాం. ఇది కేవలం జాతకం చెప్పడం కాదు, మీ మనస్సుపై ఉన్న భారాన్ని దించుకునే ఒక ప్రయత్నం. ముందుగా మీ గొప్పతనం గురించి మాట్లాడుకోవాలి. తులారాశిలో పుట్టడం అంటేనే అదొక ప్రత్యేకత. మీ ఆలోచన విధానం ఈ సమాజం కంటే ఎప్పుడు 10 అడుగులు ముందే ఉంటుంది. మీరు మానవతావాదులు. మీ గురించి కంటే ఎక్కువగా ఈ ప్రపంచం గురించి, సమాజం గురించి ఆలోచిస్తారు. మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని, శక్తిని, సంపదను 10 మంది మంచి కోసం పంచాలనే తపన మీలో సహజంగానే ఉంటుంది. మీకు కులం, మతం, ప్రాంతం వంటి సంకుచితమైన ఆలోచనలు ఉండవు. మానవులందరూ సమానమే అని బలంగా నమ్ముతారు. అందుకే మీ స్నేహితుల జాబితా చూస్తే అందులో అన్ని రకాల మనుషులు ఉంటారు. మీరు స్నేహానికి ఇచ్చే విలువ అంతా ఇంత కాదు, ప్రాణం కంటే ఎక్కువగా స్నేహితులను నమ్ముతారు. వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మీరు చాలా తెలివైన వారు. మీ బుర్ర ఒక కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. ప్రతి విషయాన్ని తర్కంతో, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తారు. పాతకాలపు మూఢనమ్మకాలను, అర్థం లేని ఆచారాలను మీరు అంగీకరించరు. అందుకే చాలామంది మిమ్మల్ని తిరుగుబాటుదారులాగా, మాట వినని వారిగా ముద్ర వేస్తారు. కానీ నిజానికి మీరు మార్పును కోరుకునే ప్రగతిశీలరు. మీ ఆలోచనలు చాలా ఆధునికంగా ఉంటాయి. మీరు ఎవ్వరి దగ్గర తల వంచరు. మీ ఆత్మగౌరవానికి భంగం కలిగితే అస్సలు సహించరు. మీరు స్వతంత్రంగా బ్రతకాలని కోరుకుంటారు. ఎవరి కింద పనిచేయడం కంటే సొంతంగా ఏదైనా సాధించాలనే పట్టుదల మీలో ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా నిజాయితీ పరులు. ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే మాట్లాడతారు. ఈ లక్షణం వల్ల మీరు చాలాసార్లు ఇబ్బందులు పడి ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచానికి ముసుగు వేసుకొని మాట్లాడేవారంటేనే ఇష్టం. మీ స్వభావం చాలామందికి అహంకారంగా కనిపిస్తుంది. కానీ మీ మనసు వెన్న లాంటిది. పైన కఠినంగా కనిపించిన లోపల ఎంతో ప్రేమ, కరుణ ఉంటాయి. ఇంత మంచి లక్షణాలు ఉన్న మీకు గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా 2-3 సంవత్సరాల నుండి జీవితం ఒక నరకంలా ఎందుకు మారింది? మీరు వేసే ప్రతి అడుగులో ఆటంకాలు ఎందుకు ఎదురవుతున్నాయి? దీనికి ప్రధాన కారణం మీ రాశ్యాధిపతి మీకు ఒక పెద్ద పరీక్ష పెట్టడం. ఆయన శత్రువు కాదు, ఒక కఠినమైన గురువు. ఒక వజ్రాన్ని ప్రకాశవంతంగా మార్చాలంటే దాన్ని సానబెట్టాలి. ఒక బంగారాన్ని ఆభరణంగా మార్చాలంటే దాని నిపుణులు మరింత శక్తివంతంగా, మరింత పరిణితి చెందిన వ్యక్తిగా మార్చడానికి ఈ కష్టాలను ఇస్తున్నాడు. ఈ సమయంలో మీరు మానసికంగా పడుతున్న వేదన అంతా ఇంత కాదు. ఎప్పుడూ లేని ఒక తెలియని భయం, ఆందోళన, ఒంటరితనం మిమ్మల్ని చుట్టుముట్టి ఉంటాయి. 10 మంది మధ్యలో ఉన్న ఎవ్వరూ లేని అనాథలా అనిపిస్తుంది. మీ బాధను ఎవరితో పంచుకోవాలో అర్థం కాదు. ఒకవేళ పంచుకున్నా ఎవరు అర్థం చేసుకోరనే నిరాశ మిమ్మల్ని కృంగదీస్తుంది. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పదే పదే పాత విషయాలు గుర్తుకు రావడం, భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళన చెందడం వంటివి మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా నీరసించిపోయేలా చేస్తున్నాయి. మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం పైన మీకే నమ్మకం ఉండదు. నేను చేస్తుంది కరెక్టేనా? నా జీవితం ఎటుపోతుంది అనే ప్రశ్నలు మిమ్మల్ని రోజు వేధిస్తూ ఉంటాయి. ఈ సమయంలోనే మీలో ఆత్మవిశ్వాసం దారుణంగా దెబ్బతింటుంది. ఒకప్పుడు ఎంతో ధైర్యంగా ఉండే మీరు ఇప్పుడు చిన్న విషయానికి కూడా భయపడిపోతూ ఉంటారు. ఇక వృత్తి, ఉద్యోగాల విషయానికి వస్తే మీరు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు లభించడం లేదు. ఎంత కష్టపడి పనిచేసినా పేరు మరొకరికి వెళ్ళిపోతుంది. మీపై అధికారులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, సహా ఉద్యోగుల నుండి కుట్రలు, రాజకీయాలు మిమ్మల్ని విసిగించి ఉంటాయి. ప్రమోషన్లు, జీతాల పెరుగుదల వంటివి చివరి నిమిషంలో ఆగిపోవడం లేదా అర్హత లేని వారికి వెళ్ళిపోవడం చూసి మీరు ఎంతో కుమిలిపోయి ఉంటారు. సొంతంగా వ్యాపారం చేసేవారు కూడా ఊహించని నష్టాలను, ఆటంకాలను ఎదుర్కొని ఉంటారు. డబ్బులు చేతికి వచ్చినట్టే వచ్చి ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఆర్థికంగా ఒక రకమైన అస్థిరత, ఎప్పుడు ఏ ఖర్చు వస్తుందోనన్న భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవ్వరికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవ్వరి దగ్గర కూడా అనవసరంగా అప్పు చేయకూడదు. ఈ కాలంలోనే మీకు జీవితంలో మనుషుల నిజ స్వరూపాలు ఏమిటో తెలిసి వస్తాయి. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన స్నేహితులు, బంధువులే మీకు వెన్నుపోటు పొడిచి ఉంటారు. మీ కష్టకాలంలో నేనున్నాను అని భరోసా ఇవ్వాల్సిన వాళ్ళే మిమ్మల్ని చూసి ముఖం చాటేసి ఉంటారు. మీరు ఎవరికైతే మనస్ఫూర్తిగా సహాయం చేశారో వాళ్ళే మీ గురించి చెడుగా మాట్లాడడం విని మీరు తట్టుకోలేకపోయి ఉంటారు. డబ్బు విషయంలో చాలా మోసపోయి ఉంటారు. మీరు మంచి మనసుతో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం, భాగస్వామ్య వ్యాపారాల్లో మోసపోవడం, మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని ఆర్థికంగా వాడుకోవడం వంటివి జరిగి ఉంటాయి.
ఈ మోసాలు మిమ్మల్ని డబ్బు కంటే ఎక్కువగా మానసికంగా దెబ్బతీసి ఉంటాయి. అసలు ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలి అనే ఒక వైరాగ్యం, మనుషులపై ఒక రకమైన ఈహింభావం మీలో కలిగి ఉంటాయి. ఇది దేవుడు మీకు నేర్పిస్తున్న ఒక కఠినమైన దశ. కానీ అత్యంత విలువైన పాఠం. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరితో ఎంతవరకు ఉండాలో మీకు ఈ అనుభవాలు నేర్పిస్తాయి. కుటుంబ జీవితంలో కూడా సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న గ్రహ సంచారం వల్ల మీ మాటలో తెలియకుండానే కాస్త కఠినత్వం పెరుగుతుంది. మీరు చెప్పాలనుకున్నది ఒకటి, కానీ బయటకు వచ్చే మాట మరొకటి. దీనివల్ల కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో తరచుగా అపార్థాలు, వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి. మీ ఉద్దేశం మంచిదే అయినా మీ మాట ఎదుటి వారిని గాయపరుస్తుంది. ఆ తర్వాత అయ్యో అనవసరంగా అనేశాను అని మీరే బాధపడతారు. కుటుంబంలో అనవసరమైన ఖర్చులు పెరిగిపోవడం, ఆస్తి తగాదాలు లేదా పెద్దల ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తాయి. ఆరోగ్యం విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మానసిక ఒత్తిడి అంతా మీ శరీరంపై ప్రభావం చూపుతుంది. కాళ్ళు, కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత, జీర్ణ సంబంధిత సమస్యలు, నిద్రలేమి వంటివి ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అలాగే ఎక్కడో ఒక చోట దెబ్బలు తగలడం, చిన్న చిన్న ప్రమాదాలు జరగడం వంటివి కూడా ఈ సమయంలో సాధారణం. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. మీకోసం మీరు సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యం. ఇవన్నీ వింటుంటే అవును, ఇదంతా నా జీవితంలో జరుగుతున్నది అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఒక్క విషయం అయితే గుర్తుంచుకోండి. చీకటి ఎంత దట్టంగా ఉంటే రాబోయే ఉదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ కష్టాలు, ఈ పరీక్షలు శాశ్వతం కాదు. ఇది మీ జీవితంలో ఒక పరివర్తన దశ. మీరు ఈ కష్టాల కొలిమిలో నుండి స్వచ్ఛమైన బంగారంలా మరింత దృఢంగా, మరింత జ్ఞానంతో బయటకు రాబోతున్నారు. ఈ అనుభవాలు మిమ్మల్ని జీవితంలో ఎవరు మోసం చేయలేని విధంగా ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగల శక్తివంతులుగా తయారు చేస్తాయి. అయితే ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని పరీక్షలు మీకు ఎందుకు వచ్చాయి? మీరు కాచిన ప్రతి కన్నీటి బొట్టు వ్యర్థం కాలేదు. అది మీలోని కర్మ మలినాలను కడిగేసింది. మీరు పడిన ప్రతి బాధ మీ ఆత్మను శుద్ధి చేసింది. కాబట్టి మీరు గతాన్ని తలుచుకొని బాధపడడం ఇక ఆపండి. మిమ్మల్ని మోసం చేసిన వారిని, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని మనస్ఫూర్తిగా క్షమించండి. వాళ్ళ కోసం కాదు, మీ మానసిక ప్రశాంతత కోసం క్షమించండి. వాళ్ళని మీ జీవితం అనే పుస్తకం నుంచి, ఒక చెడ్డ అధ్యాయం నుంచి అవతల పడేసేయండి. ఇప్పుడు మీరు ఒక కొత్త పేజీని, ఒక సువర్ణ అధ్యాయాన్ని తెరవాల్సిన సమయం వచ్చేసింది. మీ జీవితంలో కూడా చీకటి రోజులు పూర్తిగా ముగిసిపోయాయి. ఇప్పుడు వెలుగుల పర్వం, విజయాల పర్వం ప్రారంభం కాబోతుంది. ఇది అతిశయోక్తి కాదు, ఇది జరగబోయే సత్యం. తులారాశి వారికి జీవితంలో చిన్నప్పటి నుంచి కష్టాలు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎప్పుడు తమ బాధను అంతగా బయటకు చెప్పుకోరు. కానీ లోపల ఎంత బాధను, ఎంత భారాన్ని మోస్తారో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ఇక మీదట మీరు ఆ బాధలను మోయాల్సిన పని లేదు. మీరు పడిన కష్టానికి, మీ సహనానికి తగ్గట్టుగా అద్భుతమైన ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతోంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు, మీ మంచి గుణం, మీ ధర్మం, నీతి మీకు ఫలితంగా రాబోతుంది. ఇక్కడ నుంచి మీ కర్మ ఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి వడ్డీతో సహా మంచి ఫలితంగా ఇచ్చేలాగా గ్రహస్థితులు మారుతున్నాయి. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా వారి మనసులో ఒకటి నమ్మకం బలంగా ఉంటుంది. దేవుడు ఉన్నాడు, నా మంచితనాన్ని, నా కష్టాన్ని ఒక్కరోజు దేవుడు చూస్తాడు అనే అచంచలమైన విశ్వాసం. అలా ఆ విశ్వాసం నిజం కావడానికి, మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి ఈరోజు ఆ దేవత మీ ఇంటికి వస్తుంది. ఈ దేవత ఒక్కసారి ఆలస్యంగా వస్తుంది, కానీ వచ్చినప్పుడు శూన్యాన్ని కూడా సంపన్నం చేస్తుంది. బండరాలలో కూడా జీవం పోస్తుంది. ఈ మధ్యకాలంలో మీరు ఒక విషయం గమనించారా? మీ ఇంట్లో కారణం లేకుండానే శాంతి పెరిగింది. అనవసరమైన గొడవలు, వాదనలు తగ్గాయి. ఇంట్లో పువ్వులు లేకపోయినా అప్పుడప్పుడు ఏదో ఒక మంచి సువాసన అయితే వస్తుంది. నిజానికి తులారాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది. కానీ మీకున్న సమస్యల ఒత్తిడిలో, మీకున్న గందరగోళంలో మీరు ఆమె ఉనికిని గుర్తించట్లేదు. ఈ మధ్య ఒకరోజు మీ ఇంట్లో ఏదో తెలియని పవిత్రమైన నిశ్శబ్దం ఆవరించింది. ఎవ్వరూ లేని సమయంలో కూడా ఒక చల్లని గాలి మిమ్మల్ని ప్రేమగా తాకినట్లు అనిపించిందా? తలుపు ఎవ్వరూ తీయకుండానే మెల్లగా తట్టినట్టు చిన్న శబ్దం వినిపించిందా? లేదా ఎక్కడి నుంచో కర్పూరం వాసన కానీ, మల్లెపూల వాసన కానీ వచ్చినట్లు అనిపించింది. అయితే ఇది నిస్సందేహంగా ఆ పరాశక్తి రాకకు సందేశం. మీరు ఒకవేళ గమనిస్తే గత కొన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో, వెంట్రుక వాసులో తప్పి ఉంటాయి. దానికి కారణం మీ అదృష్టం కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఆ కరుణ కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ ఒక కవచంలో మిమ్మల్ని కాపాడుతూనే ఉంది. అందుకే మీరు చాలాసార్లు చూసి ఉంటారు, కొన్ని పనులు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో సురక్షితంగా బయటపడుతూ ఉంటారు.
ఇవన్నీ ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది అనడానికి తిరుగులేని సంకేతాలు. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు, మరి ఆ దేవత తులారాశి వారి ఇంట్లోకి ప్రత్యేకంగా ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారు పడుతున్న కష్టాలకు, మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి, మీలో దాగి ఉన్న మానవత్వానికి, మీ నిజాయితీకి, మీరు కష్టకాలంలో కూడా వీడని మీ ధర్మానికి ఆ అమ్మవారు మీ కన్నీళ్లను తుడవడానికి మీ ఇంటికి రాబోతున్నారు. ప్రతి తల్లి ఎప్పటికీ తన బిడ్డ బాధను అందరికంటే ముందుగా గమనిస్తుంది. ఈ సృష్టిని కన్న తల్లి అయిన ఆ జగన్మాత కూడా అంతే. ఆమె ఎప్పుడు వస్తుందంటే మీ మనసు ఎంతగానో బాధతో నిండి ఉన్నప్పుడు, మీ నిస్సహాయతను చూసినప్పుడు, మీ లోపల ప్రశాంతత కోసం మీరు చేస్తున్న నిశ్శబ్ద పోరాటాన్ని, ఆ తపస్సును గుర్తించినప్పుడు మాత్రమే ఆమె వస్తుంది. తులారాశి అనేది ఒక సాధారణ రాశి కాదు, అంధకారాన్ని సైతం తట్టుకునే ధైర్యం గల రాశి. మౌనం లోపల మహా తేజస్సును దాచుకున్న జ్యోతి. ఈ కారణంగానే ఆ తల్లి శక్తి స్వరూపిణి, ఆత్మశోధనకు మార్గదర్శిని ఆ జగన్మాత ఇప్పుడు తులారాశి వారిని ఆశ్రయించడానికి వస్తోంది. మీ హృదయం ఎప్పుడైతే స్వచ్ఛంగా నిర్మలంగా మారుతుందో అప్పుడు మీ ఇంట్లో స్వయంగా ఆ దేవత తిరుగుతుంది. అప్పుడు మీరు ఏది తలిస్తే అది జరగడం ప్రారంభమవుతుంది. మీ మాటలకు ఒక శక్తి, ఒక వాక్శుద్ధి రావడం మొదలవుతుంది. మీరు కన్న కలలు ఒక్కొక్కటిగా నిజం కావడం మొదలవుతాయి. మీ ఇంట్లో ఉన్నవారు కూడా కారణం లేకుండానే ఆశ్చర్యంగా, ప్రశాంతంగా, ప్రేమగా మారిపోతారు. ఈ లక్షణాలన్నీ ఆ దేవత ఇప్పుడే మీ ఇంట్లోకి వచ్చింది అనడానికి ప్రత్యక్ష సంకేతాలు. ఈ జన్మలో మీరు తట్టుకున్న ప్రతి కష్టం, కాచిన ప్రతి కన్నీటి బొట్టు మరియు మీ నిరీక్షణకు ఫలంగా ఆ తల్లి ఇప్పుడు మీ ఇంట్లో ఒక వెలుగు నింపడానికి సిద్ధంగా ఉంది. మీ ఇంట్లో ఈ సంకేతాలు ఏవైనా కనిపిస్తున్నాయా? అయితే మీరు ఒక అద్భుతానికి, ఒక ఆశ్చర్యానికి సిద్ధంగా ఉండాలి. ఒక అసాధారణ దైవ అనుభూతి మీ ఇంట్లోనే, మీ మధ్యనే తిరుగుతుంది. మీ ఇంట్లో ఆకస్మికంగా మల్లెపూలు, జాజిపూల వాసన రావడం, మీ పూజ గదిలో మీరు వెలిగించిన దీపం ఎటువంటి గాలి లేకపోయినా ఒక్కసారిగా ఎక్కువ కాంతితో వెలగడం, చిన్నపిల్లలు కారణం లేకుండా ఆనందంగా, శాంతంగా ప్రవర్తించడం వంటివి గమనించారా? నాలాంటి వారి మాటల రూపంలోనో, లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనో, ఒక పక్షి అరుపు రూపంలోనో, ఒక మంచి ఆలోచన రూపంలోనో ఆ తల్లి తన ఉనికిని తెలియజేస్తుంది. ఆకస్మికంగా మంచి కళలు రావడం, ఆ కళలో దేవుళ్ళు, దేవాలయాలు, ప్రకాశవంతమైన దీపాలు, అమ్మవారి దర్శనం, పచ్చని చెట్లు, ఫలాలతో నిండిన మొక్కలు కనిపించడం జరుగుతుంది. అది కూడా ఆమె అనుగ్రహం మీకు లభించబోతోందని చెప్పి ఒక ముఖ్యమైన సంకేతం. మీ ఇంట్లో చెట్లు, మొక్కలు ఉన్నట్టుండి ఏపుగా పచ్చగా కలకల్లాడుతూ ఎదుగుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో కూడా జరిగి ఉంటే కామెంట్ చేయండి. ముఖ్యంగా మీ ఇంటి దగ్గర ఉన్న తులసి మొక్క పచ్చగా కలకలలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. తులసి మొక్క అకస్మాత్తుగా ఏపుగా పెరగడం కూడా ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉందని చెప్పడానికి ఒక ముఖ్య సంకేతం. ఉదయం పూట ఎక్కడి నుంచో ధ్వనిని వినడం, గుడి గంటల శబ్దం వినడం చాలా మంచి సంకేతం. అలాగే పక్షులు కిలకిల రావాలు వినడం, మీరు వెళ్తున్న దారిలో ఒక ఆవు ఎదురు రావడం వంటివి కూడా దైవ సంకేతాలే. ఈ లక్షణాలన్నీ మీ ఇంట్లో దేవత వచ్చిందని చెప్పడానికి వాస్తవ సంకేతాలు. ఈ సంకేతాలు మీ చుట్టూ కనిపిస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీ పూర్వజన్మ సుకృతం. మీరు ఒకే ఒక్క పని చేయాలి. ఆ తల్లిని భక్తితో, ప్రేమతో మీ గుండెల్లో నింపుకోవాలి. ఆ దేవత తులారాశి వారి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వీరి జీవితం పూర్తిగా 100% మారిపోతుంది. ఇప్పటి వరకు ఎవరు గుర్తించని మీ ప్రతిభ, మీ సామర్థ్యం ఒక్కసారిగా వెలుగులోకి వస్తుంది. దేనికోసమైనా మీరు సంవత్సరాల తరబడి నిరీక్షిస్తుంటే అది ఇప్పుడు ఫలప్రదం కాబోతుంది. ఇంట్లో ఎప్పుడూ లేనంత ఆహ్లాదకరమైన, ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా మారడం మీరే గమనిస్తారు. మీరు ఏదైతే బలంగా అనుకున్నారో అది నిజం కావడం మొదలవుతుంది. అంతేకాదు, మీలో ఒక తెలియని సానుకూల శక్తి ప్రవహించి మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు వస్తుంది. చూసిన వాళ్ళు ఏంటి ఈ మధ్య చాలా మారిపోయావు, చాలా ప్రకాశవంతంగా ఉన్నావు అని అడుగుతారు. మీ ప్రతి ప్రయత్నానికి ఆశించిన ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతాయి. ఇంతకుముందు మీ ఇంట్లో నిత్యం గొడవలు, అశాంతి, చిరాకు ఉండేవా? అయితే ఇప్పుడు ఆ దేవత రాకతో, ఆ తల్లి ఆశీర్వాదంతో మాటలు మౌనాన్ని దాటి ఇంట్లో శాంతి, సామరస్యం నెలకొంటుంది. అబద్ధాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆదరణ, ప్రేమ, అనురాగం పెరుగుతాయి. అనేక సంవత్సరాలుగా మీరు చేస్తున్న, కృషి పడుతున్న తపన ఫలించలేదా? అయితే ఆ తల్లి ఆశీర్వాదం ఒక్కసారి మీ మీద పడిన తర్వాత మీరు వేసిన విత్తనం మొలకెత్తిన మొక్కల నిన్నటి మీ నిరుపయోగమైన ప్రయత్నం ఈరోజు మీ విజయానికి మూలమవుతుంది. మీరు ఆశించిన విధంగా సమాజంలో గౌరవం, గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మిమ్మల్ని అవమానించిన వారే మీ దగ్గరికి వచ్చే సలహాలు అడుగుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మంచులాగా కరిగిపోతాయి. శరీరం, మనసు నూతన ఉత్సాహంతో, చైతన్యంతో నిండిపోతాయి. ఆమె అనుగ్రహం ఉంటే పెట్టిన పెట్టుబడి ఫలించక మానదు. మొదలుపెట్టిన వ్యాపారం లాభాల బాట పట్టక మానదు. ఆర్థికంగా మీరు ఊహించని అద్భుతమైన మార్పులు ప్రారంభమవుతాయి.
ఊహించని మార్గాల నుండి ధన ఆదాయం వస్తుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఖర్చుల మీద నియంత్రణ ఏర్పడుతుంది మరియు దృఢమైన మానసిక ధైర్యంతో సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే శక్తి మీలో కలుగుతుంది. ఒకరికొకరు సహకరించుకునే కుటుంబ వాతావరణం ఏర్పడుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. ఇది ఆమె ఒక్కసారి అనుగ్రహించిన ఇంటికి వచ్చే శాశ్వత వరం. ఎంత శుభం, ఎంత పవిత్రత! మన పాపాలను మన్నించే శక్తి ఆమె దగ్గరే ఉంది. మన కన్నీళ్లను తుడిచే కరుణ ఆమె హస్తాల్లో ఉంది. ఇప్పుడు ఆ తల్లి మీ ఇంట్లో మీతో ఉంది. ఆ దేవత ఎవరో కాదు, సాక్షాత్తు జగన్మాత, ఆది పరాశక్తి దుర్గామాత. మీరు ఈ వీడియోలో వింటున్న ప్రతి భావం, ప్రతి శబ్దం నిజం కావాలంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఆమెను భక్తితో ఆహ్వానించిన వారి ఇంట్లో అమ్మ తప్పకుండా నిలిచి ఉంటుంది. తులారాశి మిత్రులారా, మీ ఇంట్లో ఆ తల్లి తిరుగుతుండడం అనేది ఒక అపారమైన వరం, ఒక మహాభాగ్యం. కానీ అదే సమయంలో ఒక పవిత్రమైన బాధ్యత కూడా మీపై ఉంది. ఆమె మీ ఇంటిని ఒక ఆలయంగా మార్చడానికి వచ్చింది. మీ జీవితాన్ని మహోన్నతంగా మార్చడానికి వచ్చింది. మీ ప్రాణాలకు దివ్య రక్షణ కవచంలా ఉండడానికి వచ్చింది. ఇప్పుడు ఆ వరాన్ని నిలుపుకోవడం అంతా మీ చేతుల్లోనే ఉంది. నిత్యం ఆమెను స్మరించుకుంటూ, ఆ దుర్గామాతను మీరు నిత్యం పూజించుకుంటూ ఆరాధిస్తూ ఉండాలి. ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది. ఈ కష్టకాలం నుండి బయటపడడానికి మీరు చేయవలసిందల్లా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడమే. ముందుగా ఓపిక పట్టండి. ఏది రాత్రికి రాత్రి మారిపోదు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయండి. అది మీ మనసులోని అలజడిని తగ్గిస్తుంది. రెండవది, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. సహాయం చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. మీ బలహీనతలను ఎవరి దగ్గర బయట పెట్టకండి. మూడవది, మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మంచి ఆహారం తీసుకోండి. రోజు కొద్దిగా వ్యాయామం చేయండి. నాలుగవది, మీ మాటను అదుపులో ఉంచుకోండి. మాట్లాడే ముందు ఆలోచించండి. ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం కోసం మీకు తోచినంతలో పేదలకు సేవ చేసే వారికి సహాయం చేయండి. మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి కాబట్టి మీరు ఈ సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తోడైతే మీరు పడుతున్న కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ కూడా పటాపంచలవుతాయి. అమ్మ దయతోటి మీరు పడుతున్న కష్టాల నుంచి కాస్తంత ఓదార్పు అనేది లభిస్తుంది. కాబట్టి మీకు ఉన్న కష్టాలు తొలగి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్రమంగా జరగడం కోసం ఈ యొక్క నవరాత్రుల్లో మీ ఇంట్లో దుర్గామాతను పూజించేవారు పూజ గదిలో లేదా తూర్పు దిశలో పసుపు కలిపిన నీళ్లతో ఆ ప్రదేశాన్ని అంతా శుభ్రం చేసుకోవాలి. ఒక పీఠంపై అమ్మవారి ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉంచాలి. అనంతరం అమ్మవారు సౌభాగ్యప్రదాయిని కాబట్టి గాజులు, పసుపు, పూలహారాలు, కొత్త బట్టలతో అలంకరించాలి. అనంతరం పువ్వులు సమర్పించి నైవేద్యం పెట్టి దీపారాధన చేయాలి. శ్రీమాత్రి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా 5 రోజులు చేయండి. మీకు తెలుసు కదా ఎటువంటి మైలు సూతకాలున్నా కూడా చేయకూడదు అని. కాబట్టి ఆ అడ్డంకులు లేవు అనుకున్న వాళ్ళు ఈ పూజ అయితే చేసుకోవాలి. ఇలా చేస్తే మీకున్న జాతక దోషాలు తొలగిపోతే మీరు ఏ పని చేసినా కలిసి రావడం లేదు, అడ్డంకులు ఎదురవుతున్నాయి అని అనుకుంటే అవి కూడా పోతాయి. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు ఇవన్నీ కూడా పోతాయి. పిల్లలకున్న అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. ముఖ్యంగా మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందం, తృప్తికరమైన జీవితం ఇవన్నీ కూడా లభిస్తాయి. మీకు ఖచ్చితంగా అఖండ రాజయోగం అయితే కలిగి తీరుతుంది. ఎంతసేపండి అమ్మ అనుగ్రహిస్తే కలిసి రావడం అయితే ఒక రాత్రిలో కోటీశ్వరులైన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా కానీ మనకి అదృష్టం ఉండగానే సరిపోదు. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనకి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా అమ్మ యొక్క అనుగ్రహం కోసం ఈ విధంగా పూజ చేసుకోండి. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మంత్రాన్ని శుభ్రం చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. అలాగే తులసి కోట ముందు కూడా సాయంత్రం పూట ఒక దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ప్రతి శుక్రవారం నాడు వీలైతే ఒక్క పూట ఉపవాసం ఉండి దుర్గామాతకు ఎర్రటి పువ్వులతో, ముఖ్యంగా మందార పువ్వులతో పూజించాలి. అది చాలా శ్రేష్టం. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి పరమాన్నం లేదా పానకం నైవేద్యంగా పెట్టి మీ మనసులోని బాధలను, మీ కోరికలను ఆ అమ్మవారికి చెప్పుకోండి. తప్పకుండా మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అయితే వస్తుంది. ఇది మీ ఇంటిని సానుకూల శక్తితో నింపుతుంది. అలాగే ప్రతిరోజు ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. పూర్తి భక్తితో, నిష్ఠగా, నమ్మకంతో చేయండి. తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. మీ మాటల్లో కరుణ ఉండాలి. మీ మనసు స్వచ్ఛంగా ఉండాలి. మీ ఆచరణలో ధర్మం ఉండాలి. ఆమె రాక మీ జీవితానికి ఒక మలుపు, ఆమె కరుణ మీ భవిష్యత్తుకు ఒక వెలుగు. ఇక్కడ మీరు మరొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విస్మరించకూడదు. కులదేవత మీ వంశానికి రక్షకురాలు, మీ ఇంటికి మూలస్తంభం. మీకు మీ కులదేవత ఎవరు తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని, బంధువులను అడిగి తెలుసుకోండి. ఆ కులదేవత ఫోటో
ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి. వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితమవుతుంది. కులదేవత మరియు ఆ దుర్గామాత ఈ రెండు మహాశక్తులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, మీకు తెలియకుండా హాని చేయాలనుకునే దుష్ట శక్తులు, మీ మీద ప్రయోగించే నరఘోష, నరదృష్టి వంటివి మీ దరిదాపులకు కూడా రాలేవు. వారి చెడు ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరై వారికి 1000 రెట్ల శక్తితో ఎదురు తిరుగుతారు. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడు నిలకడగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. అనవసర ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు, అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో ఏది కొన్నా దొరకని అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఐకమత్యంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం, అన్యోన్య భరితం అవుతుంది. కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎన్ని పనుల్లో తలమునకలై ఉన్నా ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి. ఆ దుర్గా మాత్రం మీ మనసులో, మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి. మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెండు మహాశక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథ సారథులు, మీ పక్కనే ఉండే అంగరక్షకులు. మీ పరమ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆనందపడతారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడిన ఆ దైవానికి మేము కనీసం కృతజ్ఞత కూడా చెప్పుకోలేకపోయామని మొదట బాధపడతారు. కానీ ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది. మీ జీవితంలో చీకటి పూర్తిగా తొలగిపోయి వెలుగు ప్రసరిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.